మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో స్వాతి హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటికే పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. కట్టుకున్న భర్త మహేందర్ రెడ్డి గర్భవతి అయిన స్వాతిని అత్యంత కిరాతకంగా ముక్కలు చేసి హత్య చేసిన ఉదంతం. సో ఇది సంచలనంగా మారే పరిస్థితి. ప్రస్తుతం స్వాతి తండ్రి రాములు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. అసలు ఎప్పుడు వీళ్ళిద్దరికి పెళ్లి జరిగింది, ఏం జరిగింది అసలు? 2023లో పెళ్ళి అయింది. 2023 జనవరి 18కి అట్లా నైట్ పోయారు. పోయి పెళ్లి చేసుకోరు. వాళ్ళ అక్కడనే హైదరాబాద్లో చేసుకోరు. మేము పోలే. వాళ్ళ అమ్మ నాయన వాళ్ళు ఎవరో బంధువులు పోయి పెళ్లి చేసుకొని వచ్చారు. 10 దాకా ఊళ్ళకి రాలేరు. వాళ్ళు పెళ్లి చేసుకున్నాక రాలేరు. నేనేం చేసిన అంటే కొంచెం అది వాళ్ళు రెడ్డి మాది బీసీ అట్లా అని చెప్పి నాకు నచ్చక నేనేం చేసిన కొంచెం గొడవ చేసిన ఇంటికాడ వాళ్ళ ఇంటి దగ్గర. మీరు ఇంటి పక్కకే గొడవ చేసిన. గొడవ చేసి వాళ్ళు కాంప్లైంట్ ఇచ్చారు పోయి. ఎవరు వాళ్ళ అమ్మ నాయన పిల్లవాళ్ళు లేకుండే వాళ్ళ అమ్మ నాయన ఉంటారు. గొడవ చేస్తే వాళ్ళు పోలీస్ స్టేషన్ పిలిపించారు. పిలిపించినాక నేను పోయినా. ఇక కాకపోతే వాళ్ళు ఏం చెప్పారంటే మీరు వాళ్ళ దగ్గరకు పోవద్దు, మీ మీదే కేసు అవుతుంది, మీకు మళ్ళీ జైలు శిక్ష పడుతుంది, మీరేం పట్టించుకోదని చెప్పేసి అన్నారు వాళ్ళు మాకు. సరే అని చెప్పేసి మేము మాడికి ఆమోషం కూడా మేము అనలే. ఇక అట్లనే మళ్ళీ 2 నెలలు అయినాక మళ్ళీ టార్చర్ పెడుతున్నాను అట్లా పెడుతున్నా అని చెప్పేసి మళ్ళీ ఇంటికి వచ్చింది, మా దగ్గరకు వచ్చింది. వచ్చినాక అట్లా కూడా చెప్పిన పోకు నువ్వు ఉండి ఇన్ని ఉండంటే మళ్ళీ ఒక 2-3 రోజులు మళ్ళీ పోయింది. పోయినప్పుడల్లా మళ్ళీ 2 నెలలకే పోయి మళ్ళీ వచ్చింది. 2 సార్లు అట్లా చేసింది. మధ్యలో మొన్న 2 నెలల నాడు మళ్ళీ కొట్టి పంపించిండు. కొట్టి పంపిస్తే మా ఇంటికి వచ్చిండు. ఇక 10 రోజులు మా దగ్గరనే ఉండే. మళ్ళీ కూడా అందరు పిలిపించి మాట్లాడి పంపించిన. 2 నెలలు వచ్చి అప్పటి నుంచి నాకు మంచి ఊరు తెలియదు, ఏమైంది తెలియదు. ఇక్కడనే ఉన్నారు ఇక వాళ్ళు. ఇప్పుడు అంటే వాళ్ళిద్దరికి అసలు ఇంటి దగ్గర పక్క ఇల్లు అంటున్నారు కదా, చదువుకునేటప్పుడే వాళ్ళకి పరిచయమా? మీకు ఎప్పుడు తెలుసు వాళ్ళ ప్రేమ జరిగిందని చెప్పి? చదువుకునేటప్పుడు అంటే ఆమె దగ్గర అసలుకే లేదు. మొత్తం హాస్టల్నే ఉండే. వాడు ఏమో సిటీలో ఉంటుండే, రోజు అప్ అండ్ డౌన్ చేస్తుండే ట్రైన్కు. పొద్దున్న నుంచి సాయంత్రం వస్తుండే. అది ఏడ మాట్లాడుకోరో ఏమైనా నాకు తెలియదు. ఇక ఎట్లా ఉంటుండే మహేందర్ రెడ్డి ఊర్లో? ఎందుకంటే మీకు ఇంటి పక్క వెళ్ళే కాబట్టి ఆయన మెంటాలిటీ మీకు తెలుస్తుంది. ఇంత దారుణంగా వరగాడు ముట్టే వరగాడే తాగుద్దాం ఉండా కొడుకు, పెద్ద తాగుతాడు. ఇది ఒక్కటి కాదు, ఇంతకుముందు చాలా చేసిండు, 2-3 చేసిండు. రేప్ కేసులు చేసిండు. మనకి అవసరం లేదు కదా ముందు. అట్లా ఊళ్ళోనే రేప్ కేసులు చేస్తే ఇట్లా చెప్పిన మా అమ్మాయి కూడా చెప్పిన వద్దన్నా అంటే కూడా ఇక నా కారణం కింద ఉన్నది నేను ఆనింటర్ పోతాను చెప్పేసి నా మాట వినలేదు. సరే మన కానీ నేను ఇక వదిలిపెట్టేసి. పంచాయతీలు అంటే పెద్ద మనుషుల పంచాయతీలు ఇదంతా కూడా జరిగినాయని చెప్పారు. అప్పుడు అసలు ఏం తీర్మానించారు? అప్పుడు మరి మీ కూతురు మీరు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు? అప్పుడు అందరు చెప్పినట్టు నేను గిట్టంగా ఏమనలేకపోయినా అందరు చెప్పారు తీసుకోపోయినా ఎలా ఇప్పుడు మంచిగా చూసుకోవాలి, ఆమెకి ఏమైనా మంచిగా ఉండదు అని చెప్పి అందరు చెప్పారు. సరే రేపు ఒప్పుకున్నాడు, తీసుకొని వచ్చిండు. 2 నెలలు అవుతుంది వచ్చి. అప్పటి నుంచి మాకు ఫోన్ చేయలేదు. ఇక ఆమె గర్భవతి అని ఇప్పుడు మీకు తెలిసింది. మొదట ఒకసారి కూడా గర్భవతి అబార్షన్ ముందు స్టార్టింగే 2 నెలల మంత్ అయినప్పుడు తీసేపించారు వాళ్ళే వద్దని చెప్పి. అప్పుడు బేగని బలవంతంగా తీపించారు. అప్పుడు వద్దని వాళ్ళే తీపించారు. మేము ఏమనలేకపోయినాం. మొన్న మళ్ళా 4 మంత్ 5 మంత్ అన్నట్టు అన్నది మా మిస్సెస్ తెలుసు నా ఇలా అంతా. అంటే నేను కూడా ఏమనలేకపోయినా. సరే అనుకో అని చెప్పి నేను అన్నా. ఇప్పుడు గర్భవతి ఉన్నప్పుడు ఇట్లా చేసినప్పుడు వాడిని ఏం చేయాలంటే వాడిని ఏం చేసినా పాపం లేదు. మీకు ఎప్పుడు చివరిగా ఎప్పుడు మాట్లాడింది? రాఖీ పండుగకి ఏమైనా వచ్చిందా మీ ఇంటికి? ఎందుకంటే నాకేం మాట్లాడలేదు. మా అబ్బాయి కూడా రాగట్టడానికి వాడు పంపించకుండే. ఇక్కడ మా మదలు ఉంటుంది ఉప్పల్లా, వాళ్ళ దగ్గరికి పోయి రేకులు కట్టి వచ్చిందంట. ఆమెకి ఏం చెప్పిందో తెలియదు. మీకు ఈ విషయం ఎప్పుడు తెలిసింది? మీ కూతురు చనిపోయిందని ఏం చెప్పారు పోలీసులు మీకు? ఇప్పుడు శనివారం రాత్రి నిన్న నైట్ తెలిసింది 2 గంటలకు నాకు. సార్ ఇక్కడ నుంచి గర్భవతి ఫోన్ చేసిండు పోలీస్ స్టేషన్కు. అక్కడ నుంచి కానిస్టేబుల్ మా ఇంటి దగ్గరికి వచ్చారు. వాళ్ళు వచ్చి ఇట్లా మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందంట అని చెప్పేసి వాళ్ళు అన్నారు అన్నట్టు. అంటే అప్పుడే మేము కూడా ఏమనలేకపోయినాం. పోయి గర్భవతి కాంప్లైంట్ ఇచ్చి వాళ్ళు ఇక్కడ రమ్మన్నారు. అట్లా ఇక్కడ వచ్చినాం. మీ కూతురు గర్భవతి అని మీకు తెలుసా? మీకు చివరిగా మీ తల్లితో కానీ మీతో కానీ ఎప్పుడు మాట్లాడింది? తెలుసు మాకు ఆల్రెడీ గర్భవతి అని తెలుసు మాకు. వద్దు అని చెప్పిన నేను ఇంటికి మీ ఇంటికి రమ్మని నేను చెప్పలే. రాకుండే మా ఇంటికి అసలుకి నేను రానంటుండే. నా ఇజ్జత్ పోయింది, మీ ఇజ్జత్ నేను అని చెప్పి రాలేదు. ఇంత చెప్పిన దా అంటే రాలేదు, నేను రానని చెప్పింది. ఇంత దారుణంగా మీ కూతురు ముక్కలు చేసి చంపిండన్న విషయం మీకు తెలిసిన తర్వాత మీరు ఏం చెప్పదలుచుకున్నారు? వాడిని ఏం చేయాలి? వాడిని ఏం చేసినా పాపం లేదు. ఈ రోడ్డు మీద నరికినంత పాపం లేదు వాడిని అట్లా చేసినందుకు. వాడు ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు వాడు ఏమైనా కావాలంటే అడగాలి కదా. ఇప్పుడు నీకు ఏమైనా కావాలంటే అడగాలి. అవును తీసుకురా నీకు ప్రాబ్లం ఉన్నది, నేను కూర్చొని నడపాలంటే నేను ఏమో దానికి సమాధానం చెప్తుంటే ఏమో చేస్తుంటే కదా. నువ్వేం చెప్పలేవు. అడ్డ గోలిగా నువ్వు చంపినావు. చాలా హింసి చంపిండు. జర కాదు 3 ముక్కలు అంటే ఊకే కాదు కదా. ఒక మేకను కోయాలంటేనే ఎంతో అవుతుంది, మనిషిని చంపాలంటే ఎంత ఉంటుందో. తీసుకుపోయినా వాడేసిండంటే వాడు
అని ఏం చేసినా పాపం లేదు అని అత్తమామలు కూడా వేధించేవారు అట్లే. చాలా పెట్టేది జరగాదు చాలా పెట్టేది పెళ్ళైన స్టార్టింగ్ అప్పటి నుంచి టార్చర్ పెట్టేది మొత్తం మాకు. ఫైనల్గా ఏం చేయాలంటారు పోలీసుల నుంచి మీరు ఏం న్యాయం కావాలి? పోలీస్ నుంచి మాకు న్యాయం కావాలని ఒకటే, వాడిని మొత్తం కట్టిన కారం మొత్తం జైలు శిక్ష పడ్డట్టే చేయాలి, వాడిని బయటికి వెళ్ళకుండా అట్లే ఉండాలి. వాడు ముగ్గురికి జైలు శిక్ష పడాలి, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం జైలు శిక్ష పడ్డట్టు ఉంటేనే వాళ్ళు అనుకుతారు, వాళ్ళు పక్క అవుతారు. ఇంకో చేయకుండా అవుతారు. ఇవాళ ఇది చేస్తాడు వైపు ఇంకోటి చేస్తాం బయటకు వస్తాం. ఇది పరిస్థితి. ఖచ్చితంగా తన కూతురి హత్య చేసిన మహేందర్ రెడ్డిని అత్యంత కఠినంగా శిక్షించాలి, మాకు న్యాయం చేయాలంటూ చెప్తున్న పరిస్థితి. గర్భవతి అయిన తన కూతురిని ఇంత కిరాతకంగా మహేందర్ రెడ్డి హత్య చేయడం వల్ల తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తూ బాధను వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇంకా మేడిపల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ముక్కలు చేసిన వాటి కోసం మూతిలో ఇంకా సర్చ్ ఆపరేషన్ అనేది ఇంకా కొనసాగుతున్న పరిస్థితి. కెమెరామెన్ చేతనతో కలిసి సాగర్, బిగ్ టీవీ, మేడిపల్లి నుండి.